కృష్ణా జిల్లాకు మణిహారంగా నిలుస్తోంది మచిలీపట్నం మెడికల్ కాలేజీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన 2.5 ఏళ్ల వ్యవధిలోనే కాలేజీ నిర్మాణం పూర్తి చేశారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో 2 ఏళ్లుగా తరగతులు కూడా కొనసాగుతున్నాయి. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో నిర్మించారు ఈ మెడికల్ కాలేజీని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం మచిలీపట్నంలోని మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజు మెడికల్ కాలేజీను ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ మెడికల్ కాలేజు ప్రారంభోత్సవం చేసుకుంది. కృష్ణా జిల్లా వాసులకు ఇదొక మణిహారం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొత్తం 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీను కేవలం 27 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. 150 సీట్లతో తొలి బ్యాచ్ కూడా ప్రారంభం రోజు నుంచే కూడా ఇక్కడ తరగతులు మొదలయ్యాయి. ఇప్పటికే ఒక 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రస్తుతం 3వ సంవత్సరానికి సంబంధించి కూడా మరొక 150 సీట్లతో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక మనం చూస్తే కనుక ఈ కాలేజీ దాదాపుగా 550 కోట్లతో మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజీని మొత్తం నిర్మించారు. కాలేజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి నేరుగా అదే రోజు ప్రారంభోత్సవం చేశారు. కరెక్ట్గా ఇదే రోజు 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఈ మెడికల్ కాలేజీను ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే ప్రారంభోత్సవం నాటికే పూర్తిగా డిపార్ట్మెంట్ బ్లాక్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కావచ్చు, అలాగే లెక్చరర్ గ్యాలరీ, వాటితో పాటు ఎగ్జామినేషన్ లైబ్రరీ బ్లాక్, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం 2 హాస్టల్స్ను కూడా, అంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా హాస్టల్ సదుపాయం కల్పించి మరీ ఈ ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ ఉందో దీన్ని ప్రారంభోత్సవం చేసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ చదువుకునే విద్యార్థులు మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో కాలేజీలు అందుబాటులోకి లేకపోవడంతో అనేక ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. చాలామంది తక్కువ ఖర్చులో ఏదైతే మెడికల్ విద్య చదువుకోవాలని చెప్పి ఇతర దేశాలకు కూడా వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అనేక మంది ఇతర దేశాల్లో చదువుకుంటున్నప్పుడు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాయో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, లేదంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన అనేక మంది విద్యార్థులకు ఇక్కడే ఎంబీబీఎస్ చదువుకునే ఒక అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి రూపంలో కలిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే 2 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ విద్యా సంవత్సరం 150 సీట్లతో మరొక మారు తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ కృష్ణా జిల్లా వాసులకు ఎన్నో రకాలుగా అనేక రకాల సదుపాయాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడున్న విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించేలా ఏర్పాట్లు చేశారనేది చెప్పుకోవచ్చు. ఈ రోజుకే 2 సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజీ ప్రారంభం చేసుకుని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి.